దేశంలో ఢిల్లీలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక తీర్పు, కుక్కలు అంటే వీధి కుక్కలు ఎక్కడ కనబడితే అక్కడ వాటిని పట్టుకొని వెంటనే వాళ్ళకి ఒక గృహాన్ని ఏర్పాటు చేసి అక్కడ వదిలేయండి, అక్కడ వాటి బాగోగులు కూడా చూడండి అని అన్నారు. ఇది మంచిదా కాదా? కొంతమంది దీన్ని మంచిది అంటున్నారు, మరికొంతమంది దీన్ని చెడు అని అంటున్నారు. ఎందుకు ఈ కేసుని సుమోటోగా తీసుకొని సుప్రీంకోర్టు ఈ తీర్పునిచ్చింది పరిశీలిస్తే, మానవుడి జీవితంతో ఏ జీవితము సరిపోలినది కాదు. మనిషి జీవితం కుక్క కానీ, పిల్లి కానీ, గేదె కానీ, ఆవు కానీ, మరే ఇతర జంతువు కానీ మనిషి జీవితం కన్నా గొప్పది కాదు. ఎవరైనా మూర్ఖంగా వాదించి అదేంటంటావయ్యా, నాకు నా ఆవే ప్రాణమైంది, నాకు నా కుక్కే ప్రాణమైంది, మనుషులదేముంది వాడు పోతే పోని అని కనుక అంటే ఆ దుర్మార్గమైనటువంటి ఆ ఆలోచన కలిగినటువంటి వాడు ఒక మూర్ఖుడే అనాలి. ఎందుకంటే ఆ జంతువు ద్వారా అతని కుమారుడు కానీ కుమార్తె కానీ బలైపోతే అప్పుడు కూడా అతను ఇలాగే వాదిస్తాడా? నిస్సందేహంగా లేదు. ఆ కుక్క కానీ ఆ జంతువు కానీ దొరికితే వెంటనే దాన్ని చంపేస్తాడు. ఇది కాదన్నవాడు భూప్రపంచపై ఎవడు ఉండడు. కానీ మన మూర్ఖత్వం ఏమిటంటే, కరిచింది చచ్చిపోయింది వేరేవాడు కదా, మనవాడు కాదు కదా, అందుకనే మనకది పట్టదు, దాన్ని మనం తప్పుగా అనుకుంటాం. ఇప్పుడు అలాంటి వారే సుప్రీంకోర్టు యొక్క తీర్పుని వ్యతిరేకిస్తూ రోడ్లపై పడ్డారు. అంటే వాళ్ళ దగ్గర భారతదేశంలో యాక్చువల్ సమస్యలే లేవు అన్నట్టుగా వారందరూ రోడ్లపై చేరి కుక్కల్ని కాపాడండి, వీధి కుక్కల్ని కాపాడండి అంటున్నారు. ఈ మూర్ఖుల్లో ఏ ఒక్కడూ కూడా వీధిపై నడుచుకుంటూ వెళ్ళిన దాఖలాలు లేవు. వీళ్ళందరూ సోఫిస్టికేటెడ్ సొసైటీ నుంచి వచ్చినటువంటి వారు. అందులో హీరోలు ఉన్నారు, సెలబ్రిటీలు ఉన్నారు, హీరోయిన్లు ఉన్నారు, అందరూ డబ్బున్న వాళ్లే. వీళ్ళు ఏం చేస్తారంటే కుక్కల్ని మామూలుగానే పెంచుకుంటూ ఉంటారు. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇంట్లో పెంచుకునే పెట్ డాగ్స్ని పట్టుకొచ్చి నిరాశ్రయాలను చేయండి అని కాదు. వీధి కుక్కలు అంటే దీనివల్ల ఏ మానవుడైతే నష్టపోతున్నాడో అలాంటి వీధి కుక్కల్ని తీసుకెళ్ళి మీరు ఒక ఆశ్రయం ఏర్పాటు చేసి అక్కడ వదిలేయండి అని చెప్పడం జరిగింది. దానికే వీరు బజారెక్కారు. ఏందండి అసలు ఈ విషయం? ఎవరైనా సరే ఆ వీధి కుక్కల్ని కాపాడండి అని అంటున్న వారు ఎప్పుడైనా ఆ వీధి కుక్కలతో పాటుగా మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారా? ఎప్పుడైనా అది వచ్చి మిమ్మల్ని భయపెట్టించిందా, కరిచిందా అంటే లేదు. ఒకవేళ కరిస్తే ఇలా చెప్తాడా? వెంటనే కొట్టి చంపేస్తాడు. ఇలాంటి ఎన్నో వీడియోస్ మనం ఈరోజు సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. అయితే ఒక మనిషి జీవితం సమస్త కుక్క జీవితం, జాతి జీవితం కన్నా గొప్పదేను ఒక మనిషి జీవితం. అయితే ఇప్పుడు అంటాడు, అరే మనిషి ఎట్టవుతాడు, వాడు మనోడు కాదు, వేరే ఎవడో మనిషి అండి, కరిస్తే కరవని ఏందంట అని అంటాడు.